మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. జీవితం అంటేనే ఒడిదుడుకుల కలయిక. కానీ ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి మనస్పర్ధలు, అహంకారాలు, పచ్చని సంసారాలలో, తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలలో అసలు ఈ లోకమంటే ఏంటో, తప్పంటే ఏంటో తెలియనటువంటి పసి ప్రాణాలు కూడా అవుతున్నాయి. అనురాగం పంచవలసిన చేతులే ఆ పసికందుల ఊపిరి తీస్తుంటే మానవత్వం సిగ్గుతో తలదించుకుంటుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వంశాన్నే తుడిచిపెట్టేస్తున్నాయి. అచ్చం ఇలాంటి హృదయ విదారకర ఘటన ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీపీ నగర్ మండలంలో కుటుంబ కలహాల కారణంగా ఓ నిండు సంసారం చిన్నాభిన్నమైంది. 2 బిడ్డలను చంపి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఉదాంతం స్థానికంగా పెను కలకలం రేపింది. బీబీ నగర్ మండలం గొల్లగూడెంలో జరిగినటువంటి ఈ ఘటన విషాదంగా మారింది. మేకల మహేష్ యాదవ్ అదేవిధంగా భార్య ఐశ్వర్య గత 6 నెలలుగా వీరిద్దరి మధ్య కుటుంబపరమైనటువంటి విభేదాలు కొనసాగుతున్నాయి. మనస్పర్ధలు తీవ్రం కావడంతో మనస్తాపం చెందిన ఐశ్వర్య తన 2 పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. అయితే సోమవారం నాడు పెద్దల సమక్షంలో సయోధ్య కుదరడంతో కుటుంబ సభ్యులు ఆమెను భర్త ఇంటికి తీసుకువచ్చి దిగబెట్టారు. అంతా సర్దుకుంది కదా అనుకున్న తరుణంలోనే సోమవారం రాత్రి ఐశ్వర్య తీవ్ర నిర్ణయం తీసుకుంది. మనోవేదన భరించలేక తన 2 చిన్నారులతో మెత్తతో ఆ చిన్నారులను ఊపిరాడకుండా చేసి అత్యంత దారుణంగా హతమార్చింది. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. మంగళవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇప్పుడు అక్కడికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. శరత్, ఘటనకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లెగూడెంలో విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పవచ్చు. చూస్తున్నాం, అభం శుభం తెలియని చిన్నారులను కూడా చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందంటే దీనికి ప్రధానమైనటువంటి కారణము భర్త చేసినటువంటి వేధింపులే అని చెప్పి ఆమె ఒక సూసైడ్ నోటు కూడా రాసింది. 2 పేజీల నోటు ఉన్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను సుఖంగా లేనటువంటి పరిస్థితి. తన తల్లిదండ్రులకు లేఖ రాసినటువంటి పరిస్థితిలో అమ్మ నాన్న నన్ను క్షమించు, నా పిల్లల్ని కూడా ఇతను సరిగా ఉండనివ్వడు అని చెప్పి ఒక లెటర్ కూడా రాసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా కట్న వేధింపులు ఎల్లప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కట్న వేధింపు ఒక కారణము, అదే విధంగా ఒక ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుందని చెప్పి కూడా ఆ లెటర్ లో రాసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అభం శుభం తెలియని చిన్నారులు మాత్రము బెడ్ మీద చనిపోయినటువంటి దుస్థితి చూస్తే చాలా బాధ కలిగిన విషయం చెప్పవచ్చు. నిజంగా మరి క్షణికావేశంలో చేసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒక తల్లి అంటే పిల్లల్ని చంపి తల్లి కూడా ఉరేసుకొని చనిపోయినటువంటి సంఘటన. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితుల్లో తల్లి ఇంటికి వెళ్ళింది. నిన్ననే తిరిగి మళ్ళీ అత్తగారింటికి వచ్చింది. పెద్దలు సయోధ్య కుదిర్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉంచినటువంటి సందర్భంలో ఉదయం నుండి కూడా భర్త రైల్వే ట్రాక్ మెన్ గా పనిచేస్తున్నాడు. వీళ్ళు వచ్చినప్పుడు కూడా భర్త లేడని చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి అమ్మాయి తరపున ఉన్నటువంటి బంధువులంతా వచ్చి మొత్తం ఇక్కడ గొడవ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మా బిడ్డల్ని ప్లస్ ఆమెను చంపింది వీళ్ళే, చంపి ఉరిబెట్టి వెళ్ళిపోయిందని చెప్పి వీళ్ళు ఇక్కడ గొడవ చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా యాదాద్రి భువనగిరి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. చాలా పెద్ద ఎత్తంలో వీళ్ళు మా అమ్మాయికి సంబంధించి వలిగొండ మండలం వేములకొండ గ్రామం నుంచి చాలా పెద్ద మొత్తంలో వచ్చారు. ఎందుకంటే మేకల మహేష్ రైల్వే ఉద్యోగం చేస్తుంటారు. ఈ ఐశ్వర్యకు సంబంధించి వివాహం అయినప్పటి నుంచి ఏదో ఒక గొడవ ఆ గొడవ చినికి పెద్దదైపోయి మొత్తం కూడా సరిగా నాతో ఉండట్లేదు, మొత్తం కూడా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని వేరే అమ్మాయితో ఉంటురని చెప్పి ఆమె ఒక లెటర్ లో కూడా స్పష్టంగా 2 పేజీల లెటర్ కూడా స్పష్టంగా చాలా మంచి చదువుకున్నటువంటి విద్యావంతురాలు కాబట్టి చాలా మంచి పదాలతో రాసినటువంటి విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లా డిఎస్పీ రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పంచనామా నిమిత్తం వారి యొక్క డెడ్ బాడీలు అన్ని కూడా తీసుకుపోయారు. కానీ ఇక్కడ మాత్రం చాలా గొడవ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మొత్తం కూడా పోలీసులు మిగతా ఎస్ఐలు కావచ్చు, ప్రతి పోచంపల్లి, బీబీ నగర్, భువనగిరి మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్ఐలు అంతా కూడా ఇక్కడికే వచ్చారు. చాలా పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో వారిని అంతా కూడా అప్పు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది అయినప్పటికీ చిన్న పిల్లలను చంపడం అయితే, ఎందుకంటే ఒకరు 10 నెలలు, ఒకరు 2 సంవత్సరాలు, ఇద్దరు కూడా విగత జీవులుగా ఆ బెడ్ పైన పడినటువంటి సంఘటన మాత్రం చాలా కలిసివేస్తుంది. పక్కనే ఆ తల్లి కూడా ఉరివేసుకోవడం అయితే సంచలనంగా మారింది చెప్పవచ్చు. మరి నిజంగా మరి వాళ్ళ అత్తగారు నేను ఉదయం చూసే వరకు లేపుదామని వేరే వాళ్ళు హ్యాంగింగ్ అంటే ఉరిపెట్టుకుని ఉన్నటువంటి ఆ కోడలు చూసి మేము భయపడ్డామని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి తరపున తల్లిదండ్రులు మాత్రం, బంధువులు మాత్రము చంపే వెళ్ళాడు మహేష్ చాలా
క్రూరుడు మహేష్ అనే వ్యక్తి ఉదయం పెళ్లి అయినప్పటి నుంచి కూడా ఎప్పటికి కూడా చాలా అంటే రైల్వే ఉద్యోగం చేస్తూ కూడా ఒక ఆయన బాధ్యతగా ఉండేవాడు కాదు. ఎప్పుడు కూడా మా బిడ్డను అవమానించేవాడు, అదే విధంగా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేవాడు, కట్న కానుకలు తెమ్మనేవాడు. అదే విధంగా మహేష్ కు సంబంధించి వారి యొక్క ఆడపడుచులు కూడా ఇబ్బంది పెట్టారని చెప్పి యొక్క తల్లిదండ్రులు కూడా బంధువులు కూడా చెప్పడం జరుగుతుంది. సాయి రైట్, థ్యాంక్ యూ శరత్. సో అది మొత్తానికి యాదాద్రి భువనగిరిలో జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. దారుణమైనటువంటి ఘటన. భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి వివాదాలు పుట్టినటువంటి పిల్లలను కూడా బలి తీసుకునేటువంటి పరిస్థితికి ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు అసలు ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు ప్రశ్నించేటువంటి విధంగా మారింది. చిన్న పిల్లలు అభంశుభం తెలియనటువంటి పిల్లలను కూడా ఇప్పుడు ఆ యొక్క యువతి మహిళ తనతో పాటు తీసుకువెళ్ళినటువంటి ఘటన అయితే ఆ కుటుంబ సభ్యులను తీరని విషాదంగా మారింది.